దొంగ నోట్లతో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరుణంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ఓట్ చోర్ గద్దె చోర్ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. కడప నగరంలోని 31వ డివిజన్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి ఆదేశాలతో ఓట్ చోర్ గద్దె చోర్ పేరుతో సంతకాల సేకరణ చేపట్టారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించిందని వారు తెలిపారు. ఈ హక్కుతో ప్రజలు స్వచ్ఛందంగా తమ ఓటును వేసుకుని తమకు నచ్చిన ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చే అవకాశం లభించిందని తెలిపారు. న్యాయంగా నిష్పక్షపాతంగా 2014వ సంవత్సరానికి పూర్వం జరిగేవి ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించి ప్రజలు తాము ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చే భారత పార్లమెంటరీ సంప్రదాయం కొనసాగేది. ప్రపంచంలో భారతదేశానికి అత్యంత ప్రజాస్వామిక దేశం అని పేరుండేది. ఆ పేరును భారతీయ జనతా పార్టీ, ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అందరూ కలిసి సర్వనాశనం చేశారు. ఎన్నికలను ఓ ప్రహసనంలా మార్చారు. ఎన్నికల్లో ప్రజలు తాము వేసే ఓట్లను దొంగిలించి ఆ దొంగ ఓట్లను భారతీయ జనతా పార్టీకి మళ్లించి మాజీ కార్పొరేటర్ అయిన నేను మా డివిజన్లో ఓట్ చోర్ గద్దె చోర్ ఓటు దొంగ గద్దె దిగు అనే ప్రోగ్రామ్ని ఏఐసిసి ఆదేశాల మేరకు మన పిసిసి షర్మిలా మేడం రెడ్డి ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం అసలు ఉద్దేశం ఏమిటంటే ఓటు హక్కు ప్రతి పౌరుడికి ఇచ్చింది రాజ్యాంగం. ఆ ఓటు హక్కును వాని ఇష్టం వచ్చినట్టు పార్టీకి వాని ఇష్టం వచ్చినట్టు మద్దతు వచ్చి ఎన్నుకోవడానికి ఒక రాజ్యాంగం వచ్చిన ఓటు హక్కును వీళ్ళు దొంగతనం చేసి వాని హక్కును లాగొట్టుతున్నారు. అందుకే ప్రతి పౌరుడికి వాని హక్కు రావాలా అనేది మన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఒక ఉద్యమంలా చేస్తున్న ఈ ప్రోగ్రాంని ఆయనకు మద్దతుగా కడప నగరంలో ఇంకా ఎన్ని సంతకాల సేకరణ మేము ఈ నెల 15 దాకా సేకరిస్తాము. ఈ ప్రోగ్రాంని రాహుల్ గాంధీ చేపట్టిన ఒక ఉద్యమాన్ని మేము ఖచ్చితంగా మద్దతు